అమ్మ బాయ్ మామయ్య వాళ్ళ ఇంటికి పోయేస్తా. సరే వెళ్ళిస్తా, జాగ్రత్తగా వెళ్ళు. సరే. బాగున్నారా? అడుగు. మావయ్య ఇక లొల్లి పెట్టుకున్నాక గొడవ పెట్టుకొని పన్నాడు. ఆలోచన మంచిగా లేక పిల్లలని ఇంత అండిని పెట్టిండు, కథం పండుకున్నాడు. అత్తమ్మ ఎందుకు పోయింది? అత్తమ్మ ఎందుకు పోయిందంటే ఇక రేపు ఏదో గొడవ వస్తుంది గట్టిన ఇద్దరు సందర్భన ఏదో గొడవ వస్తుంది. అత్తమ్మ ఎందుకు పోయింది? అత్తమ్మ ఎందుకు పోయిందంటే తాగి ఎప్పటికీ గొడవే, ఇక గొడవ పెట్టినాక పోకుండా ఉంటుందా, పోయింది అమ్మగారింటికి. మావయ్యతో మాట్లాడదు. మావయ్య మావయ్య ఇప్పుడు అనుకునేది అట్లా మామూలుగా అత్తమ్మ ఎటు పోయింది కనిపిస్తుంది? అత్తమ్మయ్య వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎందుకంటే చిన్న గొడవ పెట్టుకున్నాను కదా. అనవసరం గట్టి ఎందుకు మా గొడవ పెట్టుకుంటారు? గొడవ అంటే ఇక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అదే గట్టిగానే రా. ఇక నిద్ర వచ్చింది, నైట్ ఎక్కువ అయింది, మంది ఎక్కువ అయింది అయితే పండుకున్నాయి. అత్తమ్మ ఎటు పోయింది? అత్తమ్మ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది గొడవ పెట్టుకొని. ఎందుకు మావయ్య గొడవ పెట్టుకుంటారు? ఇక తాగినామంటుంది తాపకం, ఏదో ఎప్పుడో ఒకసారి తాగినా కూడా ఎప్పుడు తాగినామనే విషయమే తప్ప వేరేది లేదు. అందుకే ఇక గొడవ పెట్టుకున్నది, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది. వస్తుంది కావచ్చు, ఇక ఫోన్ చేయాలి. తాగుతుంది ఆయన ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు ఏంది మామయ్య పిల్లలు ఉన్న కాడంతా. ఇక అత్తమ్మ పోయిందని ఒకటి తీసుకొచ్చుకోని అట్లా బాధగా అట్లా ఇంట్లో ఎవరన్నా పెట్టుకుంటారా? ఇక పెట్టుకోరా, అది ఒకటే. ఇక సరే మామయ్య లేచి స్నానం అనే పొగట్టు వినాయకుని కాడికన్నా పోయేద్దాం. సరే పోదాం, చేస్తా, స్నానం చేస్తా తొందరగా. ఓకే. రెడీ అయినారా? వెళ్ళమ్మా, వెళ్దాం మామయ్య. వెళ్దాం పారమ్మా.
మామయ్య ఇంకోసారి తాగా అత్తమ్మతో కూడా పెట్టుకోండి. తాగరా ఇక తాగా, మీరు చెప్పారు కదా ఇక మళ్ళీ తాగా, దేవుని ముందు చెప్తున్నా కదా. ఇంకోసారి గొడవ కూడా పెట్టుకో. గొడవ పెట్టుకోండిరా. సరే మామయ్య ఒక కొబ్బరికాయ అక్కడి తీద్దాంరా, అక్కడ కూర్చోను. పిల్లలు మంచి పొడి తింటారా? సోని తీసుకోరు, సోని పప్పుడు తీసుకోరు. సోని పాపడు తింటారా? తీసుకోండి, గా చేత తీసుకోవాలి అన్న. మొక్కుకొని తినరు అక్క చెప్తాంది. రుద్ర ఒక్కటి తీసుకో, నువ్వు రుద్ర కాబట్టి. ఓకే, ఇది అక్కడ పెట్టండి, ఎవరైనా నచ్చినప్పుడు తీసుకుంటారు. సరే మామయ్య, ఇంటికి వెళ్ళి అత్తమ్మకు ఫోన్ చేద్దాం. సరే, అత్తమ్మకి ఫోన్ చేసి మరి రమ్మని, నువ్వు రమ్మంటే మరి అత్తమ్మ ఏం రెస్పాన్స్ ఇస్తుందో అప్పుడు చూడండి. నేను మాట్లాడుతుందా? సరే నాన్న. సరే మామయ్య, మన ఇంటికి అత్తమ్మకు ఫోన్ చేద్దాం. నేను చేస్తే రాదు నాన్న, నువ్వే చేయాలి. నేను మాట్లాడుతుందా? సరే, అత్తమ్మతో మాట్లాడుకో. దాడి పిల్లలు దాడి. సరే మామయ్య, మరి అత్తమ్మకు ఫోన్ చేసి మాట్లాడు. చెయ్యి, నువ్వే ఫోన్ చేసి అడుగు అత్తమ్మని ఏమంటుందో. లౌడ్ స్పీకర్ పెట్టరా, ఏమంటుందో ఇందా. సరే, సైలెంట్ ఉండాలి అందరూ. హలో అత్తమ్మ, మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాను. నేను ఇక్కడ మీ ఇంటికి వచ్చిన, నువ్వు లేవు కదా. ఈ రోజే వచ్చిన, పండగ కదా అని వచ్చిన. ఏమో గొడవ అయిందట మరి. తాగా అని చెప్పిండు, ఇంటికి రా, ఇక పిల్లలు ఉన్నారు కదా, చూసుకోవాలి కదా. చెప్తే సరేరా తాగా ఇక్కడ నుంచి అని చెప్పిండు. గొడవ కూడా పడడంటారా ఒక్కసారి? సరే అత్తమ్మ. సరే మామయ్య, మరి మాట్లాడినా, నువ్వు కూడా విన్నావు కదా నా మాట. మీదకి వెళ్ళి నత్తాన్ని మరి తాగకు. తాగరా ఇక తాగా. మంచిదిరా, తాగకుండా గొడవ ఆడకుండా మంచిగా ఉండదు. మంచిగానే ఉంటాం రా. అత్తమ్మ కూడా తాపకు తాగుతున్నావు అంటుంది. ఏదో ఒక్క గింతంత తాగినా కూడా తాగుతున్నావు అందుకే. సరే మరి చూసుకోవాలి, పిల్లలు ఉన్నారు కదా. ఓకేరా, చూస్తా. సరే మామయ్య, మరి మమ్మీ కాల్ అవుతుంది. సరే డాడీ, మమ్మీ దగ్గర చెప్పు డాడీని వెళ్ళు మరి. మంచిగా జాగ్రత్త నాన్న. అత్త మంచిగా ఫోన్ చేస్తాను నేను. అత్త రైట్ నాన్న, బాయ్. బాయ్. రైట్ నాన్న.